రోడ్లు వేయించాలి, రాజధాని నిర్మించాలి, పోలవరం పూర్తి చేయాలి, అభివృద్ధి చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు. చేయాల్సినవేమీ చేయని జగన్ చేయకూడని పాపిష్టి పనులెన్నో చేశారు. సమాజాన్ని నిర్వీర్యం చేసే గంజాయి భూతానికి బీభత్సమైన స్వేచ్ఛనిచ్చారు. మత్తు పదార్థాల వ్యాపారంలో మునిగి తేలుతున్న జగన్ పార్టీ నేతల సాక్షిగా రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మాదక ద్రవ్యాల విషవృక్షానికి నీళ్లు పోసిన జగన్ పాలన నిప్పు కణికల్లాంటి యువతను ఉచ్చం నీచం తెలియని నేరగాళ్లుగా మార్చింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. ఒంటికి హానికరమైన మత్తు పదార్థాల సేవనాన్ని నిషేధించడానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని 47వ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని తుంగలో తొక్కిన జగన్ మద్యం మహమ్మారిని జనం మీదకు వదిలారు. అదీ చాలదన్నట్లు అతి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల ఊబిలోకి రాష్ట్రాన్ని తోసేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ చిరునామాకు వస్తున్న 9,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను 2021లో గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో అధికారులు పట్టుకున్నారు. ఏపీని డ్రగ్స్ కు చిరునామాగా మార్చొద్దని విపక్షాలు అప్పుడే మొత్తుకున్నాయి. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలే లేవంటూ నాలుక చప్పరించారు జగన్. ఆ తర్వాత ఆయన బుర్రలో బల్బు ఆలస్యంగా వెలిగింది. కళ్ల ముందు కనిపిస్తున్న సమస్యను లేదు లేదంటే జనం ఏవగించుకుంటారనుకున్నారేమో గాని రాష్ట్రాన్ని 4 నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలంటూ 2022 డిసెంబర్లో ఉత్తుత్తి శపథం చేశారు. అయ్యగారు అలా అబ్రకదబ్రా అని 15 నెలలైంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వేళ్లు ఇంకా లోతులకు చొచ్చుకుపోయాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో ఇటీవలే గంజాయి చాక్లెట్లు భారీగా దొరకడం ఏపీలో మాదక ద్రవ్యాల స్వేచ్ఛా విక్రయాలకు తార్కాణం. కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అన్ని చూసుకుంటే కూడా ఆంధ్ర నుంచే పోతుంది. ఎందుకు? విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో దీని కల్టివేషన్ జరుగుతుంది. 11 మండలాల్లో దీని కల్టివేషన్ జరుగుతుంది. 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ కాన్ఫరెన్స్ కూడా చెన్నైలో జరుగుతుంది. 5 రాష్ట్రాల మీటింగ్ కూడా సిఐడి తరఫు నుంచి నార్కాటిక్స్ మీద ఎస్పెషల్గా నేనే వెళ్ళాను. 5 రాష్ట్రాల నుంచి కంప్లైంట్ ఏంటంటే ఆంధ్ర నుంచి ప్రొడక్షన్ వస్తుంది. వాస్తవం ఆంధ్ర నుంచి వస్తుంది, నేను కాదనట్లేదు. ఏపీ గంజాయి పొగలు రాష్ట్రం పరువును బజారు కీడుస్తున్నాయని సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారి త్రివిక్రవర్మే చెప్తుంటే జగన్ వీరభక్తులు మాత్రం విశాఖ మన్యంలో గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకిలిస్తున్నామంటూ పైత్యం ప్రదర్శిస్తున్నారు. విశాఖ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో అడ్డు అదుపు లేకుండా గంజాయి సాగవుతోందని కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక సైతం స్పష్టం చేసింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన గంజాయి ఏటా విశాఖ మన్యం నుంచి బయటకొస్తోంది. జగన్ రాజ్యంలో గంజాయి పీడ సోకని ప్రాంతమంటూ లేదు. గడిచిన 2 నెలల్లోనే అనంతపురం, అనపర్తి, అరకు, చిత్తూరు, నెల్లూరు, నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల గంజాయి ముఠాల ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజాగా రాజమహేంద్రం నుంచి చెన్నైకి వెళ్తున్న 457 కిలోల గంజాయి బాపట్లలో పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న గంజాయి గుట్టల్లో అధికారులు స్వాధీనం చేసుకుంటోంది ఆవగింజంతే. గంజాయి దందాను వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా విస్తరించిన కిరాతకుల జోలికి జగన్ ప్రభుత్వం ఏనాడూ పోయిన దాఖలాలు లేవు. ఏపీ హైకోర్టు సైతం ఈ విషయంలో తీవ్రంగానే తలంటింది. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లనే నిందితులుగా చూపుతున్నారు. తెర వెనుకుండే పెద్ద తలల్ని ఎప్పుడూ నిందితులుగా చేర్చకపోవడం దర్యాప్తుపై సందేహాలకు తావిస్తోందన్న ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు మత్తులో జోగుతున్న జగన్ సర్కార్కు ఒకంత అభిశంసనే. గంజాయి కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని డీజీపీ క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షించాలన్నది హైకోర్టు విస్పష్ట ఆదేశం. జగన్ కిరాయి సైనికులైన పోలీసులకు హైకోర్టు హితవచనాలు తలకెక్కుతాయా? ఎక్కవు కాబట్టే గంజాయికి ఏపీలో సోర్స్ లేదని, అదంతా ఒడిశా నుంచే వస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తేల్చిపడేశారు. ఖాకీ చొక్కాలేసుకుని నిర్లజ్జగా జగన్ కు ఊడిగం చేస్తున్న వారు వాస్తవాలను ఒప్పుకుంటారని అనుకోవడమే పొరపాటు. వ్యవస్థలను చెరబట్టి ప్రజాభద్రతను పొట్టనబెట్టుకున్న జగనే రాష్ట్రానికి ఒక గ్రహపాటు.
స్వతహాగా జగనే ఒక నేరచరితుడు. ఆయన పార్టీ కూడా నేరగాళ్లకు రాజకీయ పునరావాస కేంద్రమైంది. హేయమైన నేరాల్లో చెయ్యి తిరిగిన వైకాపా నేతలు మాదక ద్రవ్యాల దందాసురులుగాను అవతారమెత్తారు. ఢిల్లీ నుంచి కొకైన్, ఎండీఎంఏ, గాంజా పొడిని తరలిస్తున్న ఇద్దరిని మొన్న జనవరిలో నిజామాబాద్ లో అరెస్ట్ చేశారు. వారిలో ఒకడైన ద్వారంపూడి విక్రమ్ రెడ్డి రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అనుచర వర్గంలో ఒకడు. విక్రమ్ రెడ్డి తండ్రి స్థానిక వైకాపా నాయకుడు. జగన్ నీడలో హాయిగా సేద తీరుతూ జనాన్ని కాటేస్తున్న ఇలాంటి పాములు ఇంకెన్నో ఉన్నాయి. రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారులో 5 కుర్రాళ్లు గంజాయి సేవిస్తూ ఆ మధ్యన రోడ్డెక్కారు. ఎమ్మెల్యే బండికి అడ్డం వస్తావా అంటూ ఒక యువకుడి మీద దాడి చేశారు. రంపచోడవరం వైకాపా నాయకుడైన కృష్ణారెడ్డి 300 కేజీల గంజాయి తీసుకువస్తూ డివైడర్ను ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న జలాశయంలోకి కారును బోల్తా కొట్టించాడు. సత్యసాయి జిల్లాకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యే కుమారుడి స్నేహితుడు ఇంకొందరు గంజాయి, డ్రగ్స్ తో కర్నూల్లో పట్టుబడ్డారు. వాళ్లను విడిపించడానికి 2 ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. గుంటూరులో జగన్ పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడి కొడుకు తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. ఆ సంగతి అందరికీ తెలిసినా అతని మీద ఈగ వాలదు. పల్నాడులోని ఒక నియోజకవర్గంలో జగన్ పార్టీ ప్రబుద్ధులే గంజాయి వ్యాపారులు. బాపట్ల జిల్లా మోటుపల్లిలో వైకాపా ఎంపీటీసీ గోవిందయ్య ఇంట్లో ఏకంగా 11.5 కిలోల గంజాయి పోలీసులకు దొరికింది. ఇలా ఈ దరిద్రపు దందాలో తలమునకలైన వైకాపా నేతలు ఇంకెందరో. యువశక్తుల్ని వైకాపా నేతలే నిర్వీర్యం చేస్తుంటే జగన్ గుడ్లప్పగించి చూస్తున్నారే గాని ఉక్కుపాదం మోపడం లేదు. గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామంటూ నిరుడు ఫిబ్రవరిలో మహిళలు ఏకంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేశారు. తాడేపల్లి కేంద్రంగానే పాలన వెలగబెడుతున్న జగన్లో చలనమే లేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్ ఇంటికి కూతవేటి దూరంలోనే గంజాయి మత్తులో ఓ దళిత అంధ బాలికను నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. సాయంత్రం పూట 10 మంది కుర్రలను తీసుకొచ్చి గంజాయి తాగుతారు, డ్రగ్స్ తాగుతారు. అలరాలరే అరే ఇద్దరు చుట్టుపక్కల వాళ్ళందరూ గుండెలు పట్టుకుని పడుకుంటామే సార్. డ్రగ్స్ బాగా ఎక్కువైపోయింది సార్ అక్కడ. అసలు గంజాయి మత్తు తలకెక్కి జగన్ నివాసానికి సమీపంలోనే ఓ దళిత యువతిని 3 కర్కోటకులు సామూహిక అత్యాచారం చేసిన దురాఘాతాన్ని ఎవరూ మర్చిపోలేరు. నెల్లూరు జిల్లా కావలిలో దారిన పోతున్న 8 ఏళ్ల పసిదాని గొంతు కోశాడు ఓ గంజాయి బానిస. గుంటూరులో మైనర్లు 2 గంజాయి దమ్ము కొట్టి బైక్ మీద తిరుగుతూ వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన 2 వాచ్మెన్లను చంపి 3 తీవ్రంగా గాయపరిచారు. జగన్ జమానాలో ఇలా ఊరూరా పుట్టుకొచ్చిన గంజాయి గ్యాంగులు రోడ్ల మీద వీరంగా లేస్తూ సామాన్యుల్ని హడలెత్తిస్తున్నాయి. సాయంత్రం 6:15 ఆటోలో సిమెంట్ దించుతూ ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ కోసమని ఆటోలో సిమెంట్ దించుతూ ఉన్న టైంలో 4-5 కుర్రాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే పూర్తిగా గంజాయి వాళ్ళకి ఎక్కి నెత్తి మీదకి ఎక్కి అసలు వాళ్ళు ఏం చేస్తున్నాము, అసలు మనం మనుషులమా మానవ మృగాలమా అనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు ఆ ఆటో వాళ్ళని అదేవిధంగా అపార్ట్మెంట్లోకి ఎగబడి 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ వరకు అపార్ట్మెంట్లో ప్రవేశించి అపార్ట్మెంట్లో కనపడ్డ పెద్ద చిన్న ఆడ మగ అనేది ఏమీ లేకుండా ఆ గంజాయి మత్తులో ఇలా చేస్తున్నారు. జగన్ దౌర్భాగ్య పాలన ఫలితంగా అభం శుభం తెలియని పసివాళ్లు డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు, తిరుపతి జిల్లా చంద్రగిరి ఇలా పలు ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారు. ఆంధ్ర, నన్నయ్య విశ్వవిద్యాలయాల నుంచి కర్నూలు, ఒంగోలు వైద్య కళాశాలల వరకు అన్నీ గంజాయి పొగలతో మసిబారాయి. విశాఖపట్నం వరకే అనుకున్నామండి గంజాయి. ఆంధ్ర యూనివర్సిటీ వరకును ఇంత నీచమైన పరిస్థితిని తీసుకొచ్చారు అనేసి అంటే ఒక భద్రతా సిబ్బంది అయిన చీఫ్ యొక్క డ్రైవర్ అందులో ఉన్నాడు అని తెలిసినా సరే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీన్ని పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తున్నారా? దీనివల్ల ఎంతమంది విద్యార్థులు వీళ్ళు నాశనం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. పేరెంట్స్ వాళ్ళని ఎలా పంపిస్తారు? ఇంకా కలియుగ వైకుంఠం తిరుమల కొండపైకి గంజాయిని తరలించే దుస్సాహసాలు జగన్ ఏలుబడిలోనే వెలుగు చూశాయి. ఒంగోలులోని అప్పాయికుంటలో ఇటీవల సీతారామాంజనేయ తెప్పోత్సవం జరిగింది. వేడుకానంతరం స్వామివార్ల విగ్రహాలను ఆలయానికి తీసుకెళ్తున్న భక్తులపై పైశాచిక మూక ఒకటి దాడి చేసింది. గంజాయి మత్తులో ఊగిపోతూ స్వామివారి విగ్రహంపైన మద్యం పోశారు. గతంలో కని విని ఎరుగని ఇలాంటి ఆకృత్యాలకు మూల కారణం
జగన్ అరాచక రాజ్యమే. ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసిన జగన్ ప్రజాస్వామ్య తులసివనంలో ఓ గంజాయి మొక్క.